హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు థంబ్నైల్ చూసుంటే అర్థమయ్యే ఉంటుంది కదా. చాలా 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 ఇంపార్టెంట్ వీడియో ఇది. ఖచ్చితంగా లెందీనే అవ్వచ్చు, ఎందుకంటే నేను చెప్పాల్సినవి బోల్డన్ని ఉన్నాయి. 1.5x స్పీడ్లో పెట్టుకుని చూసుకోండి. 1.5x స్పీడ్లో పెట్టినా కూడా అర్థమవుద్ది నేను చెప్పేది. ఇంకోటి విషయం ఏంటంటే మొత్తం వీడియో అంతా చూడండి దయచేసి. చాలా 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 ఇంపార్టెంట్ వీడియో. యూట్యూబ్ ఎన్ని అప్డేట్స్ తీసుకొస్తున్నా ఎవరికి ఏమాత్రం భయం లేదు. అవన్నీ చూసి నాకు మాత్రం భయం వేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఈ ఇష్యూతో 6 వచ్చారు. సేమ్ ఇష్యూ 6 మెంబర్స్ వచ్చారు. అసలు ఏం జరిగింది ఏంటనేది మొత్తం క్లారిటీగా చెప్తాను. ఈ వీడియో ఎప్పుడో లాస్ట్ వీక్లోనే చేయాల్సింది. నేను ఊరు వెళ్ళాల్సి వచ్చింది అనమాట. సో ఊరు వెళ్ళాల్సి వచ్చి చేయలేకపోయినా. అప్పటికే నేను ఊరు వెళ్లే ముందుకే 2 వచ్చారు ఆల్రెడీ సేమ్ ఇష్యూతో. అప్పుడే అర్థమైంది సీన్ అంతా. ఒక రకంగా ఊరు వెళ్ళానన్న మాటే కానీ రిలేటివ్స్తో మాట్లాడుతున్నా కూడా నాకు ఇదే తిరుగుతుంది మైండ్లో. వీళ్ళకి అసలు ఎట్లా అర్థమయ్యేటట్టు చెప్పాలి అండ్ ఆ వీడియో కోసం నేను ఏ పాయింట్స్ చెప్పాలి ఏంటి, అసలు ఇదే మన మైండ్లో తిరుగుతూ ఉంది కంటిన్యూస్గా. ఈవెన్ ఈ రోజు కూడా అట్లాగే ఉంది. ఊరి నుంచి వచ్చిన తర్వాత కూడా అట్లాగే ఉంది. ముందు వీడియో చేసేద్దామని చెప్పి ఈవెన్ జర్నీలో కూడా వచ్చేటప్పుడు కూడా నేను పాయింట్స్ నోట్ చేసుకున్నాను ఫోన్లో. ఏ పాయింట్ చెప్పాలి, ఏది చెప్పాలి అండ్ అసలు నాకు ఎట్లా ఎగ్జాంపుల్ చెప్పాలో కూడా మీకు తెలియట్లేదు అసలు. అంటే ఏ ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుద్ది అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. అసలు విషయం చెప్తే మీకు మొత్తం క్లారిటీ వస్తుందిలేండి. ఇప్పుడు ఇది రీయూజ్డ్ కంటెంట్ గురించి. ఈ రీయూజ్డ్ కంటెంట్లో ఇంకో కొత్త అప్డేట్ వచ్చింది. ఏంటి అంటే ఇది మెయిన్గా 2021 తర్వాత 2021 నుంచి ఛానల్స్ ఎవరైతే క్రియేట్ చేశారో అలాంటి ఛానల్స్కే మెయిన్గా ఈ ఇష్యూస్ అనేది వస్తున్నాయి. ఆ తర్వాత ఎందుకంటే అప్పటి నుంచే ఛానల్స్ ఎక్కువైపోయాయి. అప్పటి నుంచే యూట్యూబ్లో మనీ వస్తున్నాయి అని చెప్పి కరోనా టైంలో అందరికీ అర్థమైంది కదా, యూట్యూబ్ నుంచి రెవెన్యూ వస్తుంది అని చెప్పి. ఎవరికి వాళ్ళు క్రియేటర్స్ అయిపోయారు. అఫ్ కోర్స్ చాలా మంది మంచి కంటెంట్ పెట్టేవాళ్ళు ఉన్నారు అండ్ మోర్ దెన్ 70% చెత్త కంటెంట్ పెట్టేవాళ్లే ఉన్నారు. అర్థం లేని వీడియోస్ పెట్టేవాళ్లే ఉన్నారు. సో దానివల్లే మనకి అప్డేట్స్ అన్నీ వస్తున్నాయి. యూట్యూబ్కి మెంటలెక్కిందేమో అనిపించింది నాకైతే. అసలు మన క్రియేటర్స్ చేసే పనుల వల్లే ఇవన్నీ కూడా. ఎన్ని తీసుకొచ్చింది అసలు రీయూజ్డ్ అని, రిపిటేటివ్ అని, వైలేషన్ అని, ఇంకేంటి సస్పెండెడ్ డ్యూ టు రిలేటెడ్ ఛానల్ అని చెప్పి, ఇంకోటి మిస్లీడింగ్ థంబ్నైల్స్ అని చెప్పి, ఇంకోటి ఇన్ఆథెంటిక్ కంటెంట్ అని ఇప్పుడు కొత్తగా వస్తుంది అదని చెప్పి, రకరకాలు ఎన్ని తీసుకొచ్చినా స్పామ్ అండ్ ఇట్లా పెట్టే ఛానల్స్ని స్పామ్ అండ్ డిసెప్టివ్ ప్రాక్టీసెస్ అని తీసేసినా కూడా వాళ్ళు మళ్ళీ ఎన్ని ఛానల్స్ క్రియేట్ చేసినా తీసేసి అండ్ కొత్త డివైజుల్లో పెట్టుకోవడం ఎన్ని చేసినా సర్కమ్వెన్షన్ పాలసీ అని వచ్చింది. ఇవన్నీ చేసినా కూడా ఎవరు మానట్ల. ఎవరికి తెలియట్లేదు అసలు ముందు ఏంటి అసలు యూట్యూబ్ అనేది తెలుసుకోకుండా వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇన్ని పెట్టినా కానీ జనాలు రియలైజ్ అవ్వట్లేదు కదా. ఒక కొత్త అప్డేట్ వచ్చింది. అదేంటి అంటే రీయూజ్డ్ కంటెంట్ ఉందనుకోండి ఛానల్లో, మానిటైజేషన్ 9 ఛానల్స్. ఇప్పుడు నేను 6 ఛానల్స్కి ఇష్యూ వచ్చిందని చెప్పాను కదా, అన్నీ కూడా ఆల్రెడీ మానిటైజేషన్ 9 ఛానల్స్కి యాడ్సెన్స్ డిజేబుల్ అయిపోయినట్లు వచ్చింది. ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ అని వచ్చింది. అసలు దీనికి దానికి సంబంధమే లేదు ఒక రకంగా చెప్పాలంటే. అంటే రీయూజ్డ్ కంటెంట్ వేరు, ఇది వేరు. కానీ ఇది ఎందుకు వచ్చింది అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనకి రీయూజ్డ్ కంటెంట్ అనేది వేరే వాళ్ళు, రీయూజ్డ్ అంటే ఏంటి, ఒకటే వీడియోని రిపీటెడ్గా పెట్టడం ఒకటైతే, ఇంకోటి ఏంటి వేరే వాళ్ళ వీడియోస్ పెడితే రీయూజ్డ్, ఇది ఒకటి. ఈ రెండే కాదు, ఇంకా చాలా రకాలు ఉన్నాయి రీయూజ్డ్ కిందకు వచ్చేవి. మన ఓన్ వీడియోస్లోనే ఉంటుంది రీయూజ్డ్ అనేది. రీయూజ్డ్ అంటే ఓన్లీ రీయూజ్డ్, ఆ పేరు అట్లా పెట్టారు అంతే. దాంట్లో రకరకాల వీడియోస్ ఉంటాయి. సో ఊరికే ఏదో ఒకటి తీసేసి మ్యూజిక్ పెట్టే వీడియోస్ ఉంటాయి చూసారా, రీమిక్స్ సౌండ్ వాడతారు. అంటే ఇప్పుడు చాగంటి గారి వాయిస్లోనే ఏదో ఒకటి వాళ్ళు ఏం చెప్తున్నారు దానికి రిలేటెడ్గా వీడియో తీసి పెడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్ గురించి ఎవరన్నా ఒక మాట్లాడుతున్నారు వీడియోలో, ఈ ఫ్లవర్ వాజ్ని ఎట్లా తయారు చేశానని ఏదో చెప్తున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఈ వీడియోని తీసి దీన్నే జస్ట్ ఊరికే ఇట్లా పెట్టి ఇట్లా వీడియో తీసి దీని చుట్టూ ఇట్లా వీడియో తీసి ఆ సౌండ్ యూజ్ చేశాను అనుకోండి, నేనేం చేసినట్లు అక్కడ నా ఎఫర్ట్ ఏముంది అసలు అక్కడ? ఏం లేదు, ఊరికే జస్ట్ వీడియో తీసి మ్యూజిక్ ఇచ్చాను అంతే. ఇది ఇన్ఆథెంటిక్ కంటెంట్ అవుతుంది, రీయూజ్డ్ కంటెంట్ అది. సో అట్లా దేనికి పడితే దానికి మ్యూజిక్ వాడి పడేయడం అసలు అర్థం ఉండదు ఇంకా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీచ్కి వెళ్ళారు, ఆ బీచ్కి వెళ్ళి వీడియో తీసి మ్యూజిక్ పెట్టేస్తారు. ఏం అర్థం ఉన్నట్లు దాంట్లో? ఇలా చాలా రకాల వీడియోస్ ఉన్నాయి. మ్యూజిక్ యూజ్ చేయకూడని వీడియోస్ చాలా ఉన్నాయి షార్ట్స్లో మెయిన్గా. సో ఇదంతా కూడా ఇన్ఆథెంటిక్ కంటెంట్ అవుతుంది. ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన మాట.
యూట్యూబ్ రీయూజ్డ్ కంటెంట్ విషయంలో. సో మీరు ఏ వీడియో పడితే ఆ వీడియో తీసేసి వేరే వాళ్ళ సౌండ్లు వేరే రీమిక్స్ ద్వారా యాడ్ చేసే విధానం కరెక్టే. ఏమనుకుంటున్నారంటే నా ఓన్ వీడియోనే కదా, నేనే ఓన్గా తీశాను, యూట్యూబే మ్యూజిక్ ఇస్తుంది కదా, ఇది నా ఛానల్ ఫాలోవర్స్ కూడా చేస్తున్న మిస్టేక్. వాళ్ళకి ఎంత చెప్తున్నా అసలు అర్థం కావట్లేదు. చాలా మంది ఉన్నారు ఇట్లా ఇట్లా చేసేవాళ్ళు. వాళ్ళ మెయిన్ ఇదేంటంటే నేనే తీసుకుంటున్నాను కదా వీడియో, యూట్యూబే ఇచ్చింది కదా మ్యూజిక్, ఎందుకు రీయూజ్డ్ అవుతుంది, ఇది వాళ్ళు అడిగే ఇది. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటి అంటే మీ ఎఫర్ట్ ఏముంది వీడియోలో. మీకు సింపుల్ ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ టాపిక్ ఎండ్ చేసేస్తాను ఇక్కడికి. రీయూజ్డ్ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. కుకింగ్ అనేది అందరికీ అర్థమవుతుంది కాబట్టి ఈజీగా చెప్తాను. ఇప్పుడు కుకింగ్ వీడియో ఉంది, మీరు ఒక క్యారెట్ ఫ్రై ఏదో వీడియో ఉంది. ఆ క్యారెట్ ఫ్రైని మీరు మొత్తం ప్రాసెస్ అంతా లైక్ ఆయిల్ వేసి పోపు వేసి అవి ఆనియన్స్ వేసి ఆ ప్రాసెస్ అంతా చూపిస్తూ ఉన్నారనుకోండి మొత్తం వీడియోలో, హ్యాపీగా మ్యూజిక్ వాడచ్చు. ఎందుకు వాడచ్చు, అక్కడ మీరు ఏదో ఒకటి నేర్పిస్తున్నారు, మీ ఎఫర్ట్ ఉంది వీడియోలో. ఎడిట్ చేశారు, ఆ వీడియోని షూట్ చేశారు, ఎడిట్ చేశారు, ప్రాసెస్ చూపిస్తున్నారు. బట్ అలా కాకుండా ఊరికే రెడీ అయిపోయిన క్యారెట్ ఫ్రైని ఒక బౌల్లో వేసి ఊరికే జస్ట్ వీడియో రికార్డ్ చేసి మీరు మ్యూజిక్ ఇచ్చేసారు, జస్ట్ రిలేటెడ్ వీడియో లింక్లో పెట్టుకోవడానికి. అది రీయూజ్డే. ఎందుకు రీయూజ్డ్, ఇక్కడ మీ ఎఫర్ట్ ఏం లేదు. ఆ క్యారెట్ ఫ్రైని మీరు రెడీ అయిపోయిన ఫుడ్ని జస్ట్ చూపిస్తా మ్యూజిక్ వాడుతున్నారు. మరి రెండు కుకింగ్ వీడియోసే, రెండు మీ ఓన్ వీడియోసే కదా. ఏం జరిగింది ఇక్కడ, ఇక్కడ మీ ఎఫర్ట్ ఉంది, రెండో వీడియోలో మీ ఎఫర్ట్ లేదు. మీరు ఏ కంటెంట్ చూసినా అలాగే చూడాలి. అలా చూస్తేనే మీకు అది రీయూజ్డ్ ఏది రీయూజ్డ్ కాందేది అనేది అర్థమవుతుంది. ఇది జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ అంతే మీకు చెప్పింది. సో ఇలా పిచ్చి వీడియోస్ చాలా ఉన్నాయి. మొన్న ఒక ఛానల్ వచ్చింది రీయూజ్డ్ ఇన్ఆథెంటిక్ కంటెంట్ అని వచ్చారు వాళ్ళు. 10,000 వీడియోస్ ఉన్నాయి. నేను దండం పెట్టేశాను అసలు నిజంగా. 10,000 వీడియోస్ అసలు నేను ఎక్కడ చూడను. అసలు ఆ టైప్ ఆఫ్ కంటెంట్కి ఎన్నిసార్లు రీఅప్లై చేసినా అది అపీల్ అవుతుంది, అపీల్ సక్సెస్ అవుతుంది, అపీల్ సక్సెస్ అవుతుంది, మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను అలా వచ్చి స్పామ్ అండ్ డిసెప్టివ్ ప్రాక్టీసెస్ అని పోయిందని చెప్పి. ఎన్ని చేసినా కూడా కొత్త కొత్త రకాలతో వస్తున్నారని చెప్పి ఇది తీసుకొచ్చారు. ఇది ఎప్పుడు వస్తుందంటే అసలు ఏది ఈ యాడ్సెన్స్ డిజేబుల్ అయిపోవడం అనేది వీళ్ళందరికీ ఆల్రెడీ మానిటైజేషన్ అయిన ఛానల్లో లెక్క అయితే రీయూజ్డ్ వచ్చింది అనుకోండి. వాళ్ళకి రీయూజ్డ్ వస్తే అపీల్ చేస్తే అయిపోతుంది మానిటైజేషన్. అయిపోయే కంటెంట్ నేను చూసాను, ఆ ఛానల్స్ అన్నీ చూశాను. ఒకవేళ ఏమన్నా డిలీట్ చేయాల్సిన వీడియోస్ ఉన్నా డిలీట్ చేసి తర్వాత రీఅప్లై చేసినా మళ్ళీ రీయూజ్డ్ వచ్చినా కూడా అపీల్ చేయొచ్చు. అపీల్ చేస్తే అయ్యే ఛానల్స్కి వాడు ఏం చేశాడంటే ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ అని పెట్టాడు. ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు మనకి మన వీడియోస్ పైన యాడ్స్ ప్లే అవుతూ ఉంటాయి కదా. సో యాడ్స్ ప్లే అయినప్పుడు వీడియో పైన ఇప్పుడు మామూలుగా యాడ్ ప్లే అవుతున్నప్పుడు మనం జస్ట్ స్కిప్ చేయడమో ఏదో చేసామనుకోండి యాడ్ అవుతుంది, రెవెన్యూ యాడ్ అవుతుంది. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వీడియో పైన క్లిక్ చేస్తారు, యాడ్ పైన క్లిక్ చేస్తారు. అంటే యాడ్లోకి ఇప్పుడు ఒక వెబ్సైట్ గురించి అది యాడ్ వచ్చింది అనుకోండి, దానిపైన క్లిక్ చేసి చూస్తే డబల్ రెవెన్యూ వస్తుంది. అలా క్లిక్ చేస్తే డబల్ రెవెన్యూ వస్తుంది కదా అని చెప్పి వాళ్ళ యాడ్స్ పైన వాళ్ళు క్లిక్ చేసుకుంటూ ఉంటారు. అది చాలా రాంగ్. మన ఓన్ వీడియోస్ పైన మనం యాడ్స్ క్లిక్ చేయకూడదు. డబల్ రెవెన్యూ వస్తుంది అని చెప్పి ఇలా ఎక్కువ మంది చేస్తారు. అండ్ ఫ్రెండ్స్ని కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు, ఇట్లా చేయండి అని చెప్పి ఎంకరేజ్ చేయకూడదు. అది కూడా ఒక రూల్ ఉంది యాక్చువల్గా యూట్యూబ్లో. సో అలా చేసినప్పుడు ఈ ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ వస్తుంది ఒకటి. ఇంకోటి ఏంటంటే కొంతమంది మానిటైజేషన్కి ముందు ఎన్ని ఆటలు ఆడుకున్నా పర్లేదు, కానీ మానిటైజేషన్ అయిన తర్వాత ఛానల్తో ఆటలాడితే చాలా డేంజర్. అదేంటి అంటే ఇప్పుడు కొంతమంది ఎట్లా అంటే వ్యూస్ ఫేక్గా తెప్పించుకుంటారు రెవెన్యూ కోసం. అంటే మానిటైజేషన్ ఆన్లోనే ఉంటుంది, ఆ వీడియోని వేరే పిచ్చి పిచ్చి సైట్స్లో లైక్ ఏవో ఉంటారు అట్లనే క్యాంపెయిన్స్ రన్ చేయడము ఇట్లా చేస్తూ ఉంటారు. అవన్నీ ఏంటంటే మీకు యాడ్స్ ప్లే అయినా కానీ ఆ యాడ్స్ ఫేక్గా వచ్చిన యాడ్స్ కింద తీసుకుంటుంది. అది ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీనే అవుతుంది అది కూడా. అంటే ఇక్కడ ఏంటంటే ఆర్గానిక్గా రావాలన్నమాట. రీచ్ అనేది ఆర్గానిక్గా వస్తే వీడియోకి ఎలాంటి ఇష్యూ ఉండదు. అసలు లెక్క అయితే అది ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ అంటే అర్థం అది. అప్పుడు రావాల్సింది అది యాక్చువల్గా అయితే. కానీ ఇక్కడ ఏమైంది, ఆ ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ అనేది వీళ్ళ 6 ఛానల్స్కి వచ్చింది. నేను చూసిన ఛానల్స్లో ఒకటి ఏఐ ఛానల్, చాలా పెద్ద ఛానల్ అది, ఏఐ రిలేటెడ్ ఛానల్. మొత్తం ఏఐ ద్వారా వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు, ఏఐ వాయిసే మొత్తం అంతా కూడా. మానిటైజేషన్ అయిపోయింది, మోర్ దెన్ 1 lakh 2 lakhs, నాకు కరెక్ట్గా గుర్తులేదు, అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఒక ఛానల్కి. ఫస్ట్ వచ్చింది వాళ్ళే. నెక్స్ట్ కుకింగ్ ఛానల్, లాంగ్ వీడియోస్లో వ్లాగ్స్ కుకింగ్ ఏదో ఉన్నాయి, షార్ట్స్లో కొంచెం ఈ టైప్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. ఏది జస్ట్ దేవుణ్ణి పెట్టేసి మ్యూజిక్ పెట్టారు అట్లాంటి వీడియోస్ ఉన్నాయి అవి. అండ్ ఒక ఛానల్ వచ్చేసి ఇమేజెస్తో వాయిస్ ఓవర్ ఛానల్, డివోషనల్ రిలేటెడ్ ఇమేజెస్తో వాయిస్ ఓవర్ ఛానల్. అది కూడా అపీల్ చేస్తే అయ్యే ఛానల్. నేను ఇట్లాగే ఒక ఆవిడ ఇట్లాగే ఈ అపీల్ కోసం వస్తే
పెద్ద ఆవిడనమాట. నేను జనరల్‌గా ఎట్లా తీసుకుంటానంటే, ఈ రీయూజ్డ్ వచ్చినప్పుడు కూడా వీళ్ళు కొంచెం పెద్దవాళ్ళు, వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు, అపీల్ కూడా చేయలేరు అన్నప్పుడు వాళ్ళని గైడ్ చేసే విధానం వేరేగా ఉంటుంది. నేను కాదు మేము అపీల్ చేయగలము అన్న వాళ్ళకి వేరేగా గైడ్ చేస్తాను. అలా ఆవిడకి నేను మీరు అసలు తీసేయండి, మొత్తం వీడియోస్ అన్నీ తీసేయండి అని చెప్పి ఓన్లీ వీడియోస్తో మాత్రమే ఉంచాను వీడియోస్ని. అంటే ఓన్లీ వీడియోస్తో వాయిస్ ఓవర్ ఉన్నాయి మాత్రమే ఉంచాను. ఇప్పుడు అలాంటి ఛానల్స్కి బెనిఫిట్ అనమాట ఇది. యాక్చువల్గా వీడియోస్ ఉన్నాయి, నేను ఇంకా పబ్లిష్ చేయలేదు మీకు కొన్ని వీడియోస్. క్యాన్వా పిక్సెల్స్ ఇవన్నీ వీడియోస్ ఏంటంటే చాలామంది వాడతారు కదా, సో ఇప్పుడు అవి చెయ్యొచ్చు అని చెప్పాను ఆ వీడియోలో. ఇప్పుడు యాక్చువల్గా అయితే ఈ వీడియో ఎప్పుడు పబ్లిష్ చేస్తానో తెలియదు. ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను కదా, రేపు పబ్లిష్ అవ్వాల్సిన వీడియో అది, కానీ అది తీసేస్తాను నేను వీడియో. ఎందుకంటే అది ఇప్పుడు రాంగ్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఈ అప్డేట్ వచ్చిన తర్వాత అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. సో అది ఇంకా నేను పబ్లిష్ చేయను. అట్లా ఎప్పుడైనా సరే మనం రీయూజ్డ్ కంటెంట్ ఉన్న వీడియోస్ కనుక ఉంటే ఛానల్లో మానిటైజేషన్కి ముందే క్లియర్ చేసుకుని అప్పుడు అప్లై చేసుకోవడం బెటర్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు మరి 6 ఛానల్స్కి మిగతా 2 ఛానల్స్ ఏంటనేది నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఇవి మాత్రం ఈ 4 అయితే గుర్తున్నాయి అనమాట. చూడండి అన్ని రకరకాల ఛానల్స్. సో ఎక్కువ మంది ఏంటంటే మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఏమైనా పెట్టుకోవచ్చు అనే ఇదిలో ఉంటారు. అస్సలు మీరు ఏది పెట్టడానికే లేదు. అసలు ఏ చిన్న మిస్టేక్ చేసినా రీయూజ్డ్ వచ్చేస్తుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. అక్టోబర్లో నేను ఒక ఛానల్కి మానిటైజేషన్కి అప్లై చేశాను. మొత్తం ఫేస్ వీడియోసే ఉంటాయి అండ్ కనిపిస్తూ చేస్తారు. న్యూస్ రిలేటెడ్ ఛానల్ అది. అయితే చాలా వీడియోస్ ఉన్నాయి, లాంగ్ వీడియోస్, లైవ్స్ మొత్తం అన్నీ కనిపిస్తూనే చేశారు. లైవ్స్ మాత్రం న్యూస్ పేపర్ ఏదో పెట్టినట్లు ఉన్నారు. అది అవ్వదు అనుకున్నాను, బట్ అయ్యింది, మానిటైజేషన్ అయ్యింది. అప్పుడు అయితే నేను చెప్పాను తర్వాత నుంచి ఎలాగో మీకు మానిటైజేషన్ అయిపోయింది కాబట్టి ఇప్పటి నుంచి పెట్టకండి ఆ లైవ్స్. అలా పెట్టకుండా ఒకవేళ మీరు కావాలి అంటే లైవ్ కనిపిస్తూనే చేయండి, లాంగ్ వీడియోస్ షార్ట్స్ ఎలాగో పోస్ట్ చేస్తున్నారు కదా అనేసి చెప్పాను అనమాట. వాళ్ళు అది ఫాలో అవ్వకుండా నేను ఏవైతే ఆ టైంలో కొన్ని వీడియోస్ డిలీట్ చేయించాను మానిటైజేషన్ టైంలో, ఫస్ట్ టైం కాబట్టి, ఫస్ట్ టైం వచ్చారు కదా మానిటైజేషన్కి, డిలీట్ చేయమంటే అవన్నీ డిలీట్ చేశారు. మానిటైజేషన్కి అప్లై చేశాను, అయిపోయింది మానిటైజేషన్ అంతా. మళ్ళీ 4 or 5 monthsకి ఇది వచ్చింది, రీయూజ్డ్ వచ్చింది. పెట్టకూడని వీడియోస్ పెట్టారు. నేను చెప్పాను ఆల్రెడీ. ఇక్కడ వాళ్ళ ఆలోచన ఏంటంటే, నేను అడిగాను ఎందుకు పెట్టారంటే ఏమో మానిటైజేషన్ అయిపోయింది కదా పర్లేదేమో అన్నట్లు పెట్టాను అనేసి. అసలు పర్లేదు అనే మాట లేదు యూట్యూబ్లో. అది రీయూజ్డ్ కంటెంట్ అంటే రీయూజ్డే, ముందు వెనక అంతే మానిటైజేషన్ పోవడానికి. దాని తర్వాత ఇప్పుడు 3 months కాదు, వాళ్ళకి 5 months పట్టింది మళ్ళీ వాచ్ అవర్స్ రావడానికి. అప్పుడు రీఅప్లై చేస్తే మానిటైజేషన్ అయ్యిందనమాట. సో అలా ఉంటుంది యూట్యూబ్తో. ఒక్క చిన్న మిస్టేక్కి 4 నెలలు పనిష్మెంట్ ఇదైందనమాట. సో ఎప్పుడైనా సరే మీరు వీడియోస్లో ఏం పోస్ట్ చేస్తున్నారు అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎక్కువ మంది చెప్పే రీజన్ ఏంటి అంటే, ఎందుకు మ్యూజిక్ పెడుతున్నారు అంటే కొన్నిట్లో పెట్టకూడని వాటికి మ్యూజిక్లు పెడతా ఉంటారు. ఎందుకు పెడుతున్నారు ఇవి అంటే, వాళ్ళు చెప్పే మెయిన్ రీజన్ ఏంటి అంటే, నాకు హెల్త్ బాగాలేదు, వాయిస్ ఇవ్వడానికి లేదు, ఛానల్ యాక్టివ్లో ఉండడానికి పెట్టానని చెప్తా ఉంటారు. అసలు అవన్నీ మీకు అనవసరం, యూట్యూబ్కి అనవసరం. ఇప్పుడు నాకు బాగాలేదు అంటే యూట్యూబ్ ఏమన్నా ఇది చేస్తుందో చెప్పండి? అవన్నీ అనవసరం. మీరు పెడితే కరెక్ట్ వీడియోస్ పెట్టాలి అంతే. ఎవ్వరు ఏమి చేయలేరు ఇక్కడ. నేను ఆ రీజన్ వల్ల స్టాప్ చేశాను, ఈ రీజన్, అవన్నీ అనవసరం. యూట్యూబ్కైనా ఎవరికైనా సరే మీరు ఏం వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు అనేది మాత్రమే చూస్తుంది యూట్యూబ్, అంతే. అండ్ ఈ ఇష్యూతో ఫస్ట్ ఒకళ్ళు వచ్చినప్పుడు నేను వాళ్ళ సైడ్ నుంచి ఇష్యూనే అనుకున్నా ఖచ్చితంగా. ఎందుకంటే ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ అనేది అంత ఈజీగా రాదు, ఈ మధ్యకాలంలో అసలు లేదు ఎవరికి కూడా. బట్ అది ఎందుకు వచ్చింది అనేది తెగ బుర్ర బద్దలు కొట్టుకున్నాను. ఫస్ట్ రోజు వాళ్ళ మిస్టేకే అయి ఉంటుంది అనుకున్నా. నెక్స్ట్ రోజు ఈ ఛానల్ వ్లాగ్స్, కుకింగ్ ఛానల్ వచ్చేపాటికి నాకు అప్పుడు అర్థమైంది, మేబీ వీడు రీయూజ్డ్ కంటెంట్లో కొత్త అప్డేట్ ఏమైనా తీసుకొచ్చి ఉండుంటాడు అనుకున్నాను. ఆ తర్వాత మొత్తం 6 members వచ్చారు. నేను ఒక ఇన్ఫర్మేషన్ బయటికి తీసుకురావాలంటే అంత ఈజీగా ఏం తీసుకురాను. 6 ఛానల్స్కి ఇదే ఇష్యూ వచ్చింది. ఇప్పుడు మరి ఏం చెయ్యాలి? మాకు ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయింది, ఇలాంటి కంటెంట్ పెట్టినా కూడా అంటే మీరు ఇప్పటికైనా డిలీట్ చేయండి. పోతుంది మానిటైజేషన్, ఇప్పటికైనా డిలీట్ చేయడం మంచిది. మానిటైజేషన్ పోయి రీయూజ్డ్ వస్తే పర్వాలేదు, రీయూజ్డ్ వచ్చినా రిజాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది వచ్చిందంటే కనుక మీరు అసలు ఆ ఛానల్ యూజ్ చేయడానికే లేదు. అంటే ఇప్పుడు యాడ్సెన్స్ మనం చేంజ్ చేయలేము, యాడ్సెన్స్ డిజేబుల్ అయిపోయింది కదా, మీకు చేంజ్ అకౌంట్ అనే ఆప్షన్ కూడా రాదు, అసలు రాదు. మీరు వేరే యాడ్సెన్స్ కనెక్ట్ చేయడానికి కూడా లేదు, యాడ్సెన్స్ డిజేబుల్ అయిపోయింది కాబట్టి. అంటే దీని అర్థం ఏంటి? అసలు ఆ ఛానల్ ఇంకా వేస్ట్ అయిపోయినట్లే, అంతే. ఊరికే ఛానల్ ఉంటుంది యూట్యూబ్లో, దేనికి ఉపయోగం లేకుండా ఉంటుంది అనమాట. ఇవన్నీ మీకు వినడానికి ఎట్లా ఉంటాయంటే, నేను బాగానే పెడుతున్నాను, నాకేం ఇష్యూ రాలేదు అనే ఇదిలో చాలామంది ఉంటారు. అది ఆ ఇష్యూ వచ్చిన తర్వాతే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు మొన్న ఒక 4 or 5 months బ్యాక్ అనుకుంటా, చాలా ఛానల్స్ స్పామ్ అండ్ డిసెప్టివ్ ప్రాక్టీసెస్ కింద పోయాయి. ఎలాంటివంటే అవి
పైన ఈ వీడియోస్ పెడతారు చూసారా, మూవీ క్లిప్స్ పెట్టి కింద కుకింగ్ వీడియోస్. అది నేను దాని గురించి వీడియో కూడా చేసి పెట్టాను, ఇది ఛానల్స్ డిలీట్ అయిపోతుంది పెట్టకండి అట్లాగా అనేసి. ఆ వీడియో చూసి కూడా కంటిన్యూ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఏముందలే మనకు రావట్లేదు కదా ఇష్యూ అని చెప్పి. అది వీడియో చూసి కూడా డిలీట్ చేయకుండా వాళ్ళు అలాగే ఉంచేశారు, ఛానల్ ఎగిరిపోయింది స్పామ్ అండ్ డిసెప్టివ్ ప్రాక్టీసెస్ అని చెప్పి. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అనమాట. ఇప్పుడు ఏదన్నా ఒక ఇండికేషన్ అన్నా ఇవ్వాలి కదా, అలా ఎలా తీసేస్తుంది యూట్యూబ్ అనేసి చెప్పి. ఇప్పుడు ఒక రూల్ వచ్చింది అంటే ఆ రూల్ మనం ఫాలో అవ్వాలి. వేరే వాళ్ళ వీడియోస్ పెట్టి చేస్తే ఎట్లా అవుతుంది అసలు? సో అలా పెట్టిన ఛానల్స్ అన్నీ కూడా స్పామ్ అని పోయాయి, స్పామ్ అండ్ డిసెప్టివ్ ప్రాక్టీసెస్ అని చెప్పి. అండ్ కొన్ని మిగిలాయి అప్పుడు. ఇప్పుడు అవేం మిగిలిపోతాయి అని ఏం కాదు, వాటికి కూడా ఖచ్చితంగా ఇష్యూ వస్తుంది. ఇప్పుడు ఆ ఛానల్స్కి ఇప్పటి వరకు ఏం కాలేదు అంటే ఆ ఛానల్స్కి ఇంకేం కాదని కాదు, ఖచ్చితంగా ఇష్యూ వస్తుంది ఆ ఛానల్కి కూడా, కొంచెం ముందు వెనక అంతే. దొరికితే దొంగ, దొరకకపోతే దొర అంటారు చూసారా, అదే విధంగా అనమాట అది. సో దొరికితే కంపల్సరీ ఆ ఛానల్స్ కూడా దొరికితే వాటికి కూడా ఇష్యూ వస్తుంది. నాట్ ఓన్లీ అదే కంటెంట్ అని కాదు, ఏదైనా సరే మీ ఛానల్లో వేళ్లతో సహా లేపేయాలి రీయూజ్డ్ కంటెంట్, అప్పుడే మీకు ఎలాంటి ఇష్యూ అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది వచ్చిందనుకోండి మొత్తం ఎగిరిపోయినట్లే. ఎంత కష్టం, మీరు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి కష్టపడినా కూడా దేనికి ఉపయోగం, బూడిదలో పోసిన పన్నీర్ అంటాను చూసారు అది. అండ్ ఇంకో ఛానల్ గురించి చెప్తాను అన్నాను కదా, ఇందాక న్యూస్ ఛానల్ గురించి చెప్పాను. ఇంకో ఛానల్ మూవీ రిలేటెడ్ ఛానల్, వాళ్ళు అన్నీ కనిపిస్తూ చేస్తారు, చక్కగా నీట్గా క్లారిటీగా ఉంటాయి వీడియోస్. అయితే వాళ్ళు కూడా సేమ్ మిస్టేక్, నేను ఏవైతే పెట్టొద్దు ఇలా పెట్టొద్దు అని ఏవైతే వీడియోస్ చెప్పానో అట్లాంటి వీడియోస్ పెట్టారు, వాటికి ఎక్కువ వ్యూస్ వచ్చి రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చింది. చెప్పాను మామూలుగా ఊరికే జస్ట్ చెప్పాను, వాటి వల్లే మీకు వచ్చింది అనిపిస్తే అవన్నీ డిలీట్ చేయడమో ఏదో ఒకటి చేయండి అనేసి చెప్పాను అనమాట. ఇంకా అవి డిలీట్ చేసి అపీల్ చేసినట్లున్నారు నాకు తెలిసి. అపీల్ చేసిన తర్వాత మానిటైజేషన్ అనేది అయ్యిందనమాట. అది లక్కీగా అవ్వడం, అంటే ఈ అప్డేట్ వచ్చేపాటికి వాళ్ళది అయిపోయింది అప్పటికి. లేదంటే ఇట్లా వచ్చిందనుకోండి ఇంకేం చేయడానికి కూడా ఉండేది కాదు. సో ఒక్క చిన్న మిస్టేక్ చేసినా కూడా ఖచ్చితంగా ఏదో ఒక ఇష్యూ అయితే వస్తుంది. సో మీరు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి యూట్యూబ్ విషయంలో మాత్రం. ఇలా వచ్చినప్పుడు అపీల్ చేయొచ్చు, కానీ అపీల్ చేసినా కూడా 90% రాదు. ఎందుకంటే నేను చూసిన అన్ని ఛానల్స్లో ఈ 6 ఛానల్స్ ఏవైతే అంటున్నానో ఆ 6 ఛానల్స్లో కూడా రీయూజ్డ్ కంటెంట్ ఉంది కాబట్టి, రీయూజ్డ్ కంటెంట్ అంటే రీయూజ్డ్ కంటెంట్ అనే టాపిక్ కిందకు వచ్చే వీడియోస్ ఉన్నాయి కాబట్టే అవి ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ అని వచ్చింది. సో అది ఏంటంటే యూట్యూబ్కి చిరాకు వచ్చిందేమో అనిపించింది నాకైతే ఇవన్నీ చూసిన తర్వాత. ఇన్ని పెట్టినా కానీ మళ్ళీ ఫైనల్గా ఎలాగోలా ఛానల్ క్రియేట్ చేస్తున్నారు, ఎలాగోలా ఇది చేస్తున్నారు అనేది ఇది వచ్చింది. మొన్న నేను జర్నీలో ఉన్నానని చెప్పాను కదా, ఆ రోజు ఒకళ్ళు మెసేజ్ పెట్టారు నాకు, కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చి పోయిందంట, బిగ్ బాస్ వీడియోస్ పెట్టారు. అయితే నేను మీ వీడియోస్ ఫాలో అవుతాను, మీరు చాలాసార్లు చెప్పారు పెట్టొద్దని, అయినా నాకేం కాలేదులే, నా ఛానల్కి ఏం కాలేదులే అని పెట్టాను, పొద్దున్నే లేసేపటికి లేదు ఛానల్ అనేసి చెప్పారు. అయితే వాళ్ళు అన్న డైలాగ్ ఏంటి అంటే, మీరు చెప్పేది 100% కరెక్ట్ అండి, అన్ని టాపిక్లను మీ వీడియోస్ చూస్తాను, మీరు చెప్పేది 100% కరెక్ట్, కానీ ఏముందిలే నాకేం కాలేదు కదా అని మాత్రమే ఉంచాను నేను, అది పోయిన తర్వాతే రియలైజేషన్ వస్తుంది అనేది చెప్తున్నారు. పోయిన తర్వాత వస్తే ఏం ఉపయోగం? ఇంకోటి, ఇక్కడ నా ఛానల్ ఫాలోవర్సే ఫాలో అవ్వట్లేదు చెప్పేది. ఏమంటారు, నేను మొత్తం వీడియో చూస్తానంటారు. మీరు వీడియో చూడకపోయినా పర్వాలేదు, మీరు వీడియో చూస్తే వినండి, విని అర్థం చేసుకొని ముందు ఫాలో అవ్వండి, అది ఇంపార్టెంట్. మీరు చూసినా చూడకపోయినా నాకేమీ నష్టం లేదు, ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, అది నాకు కావాల్సింది అది. అందుకే ఈ వీడియోని కూడా 1.5x స్పీడ్లో పెట్టుకోమని చెప్పాను. మీరు వీడియోస్ చూసి ఫాలో అవ్వండి, ఊరికే చూస్తే ఏం ఉపయోగం? నాకు ఉపయోగం అది మీరు చూస్తే, నాకు ఉపయోగం లేకపోయినా పర్వాలేదు, మీకు ఇన్ఫర్మేషన్ తెలియడం అనేది ఇంపార్టెంట్. అది రీసెంట్గా నేను కొన్ని ఛానల్స్ చూసాను ఇట్లాగే, నా ఛానల్ ఫాలోవరే అని చెప్తారు, మొత్తం రీయూజ్డ్ కంటెంట్, ఆల్రెడీ రీయూజ్డ్ కంటెంట్ వచ్చిన తర్వాత వచ్చారనమాట. సో ఆ విధంగా మీరు ఎప్పుడు కూడా పక్కన వాళ్ళని చూసి ఏదే చేయొద్దు. ఇది కూడా మెయిన్ టాపిక్ నేను చెప్పాలనుకున్నది. వాళ్ళెవరో పెట్టారు, వీళ్ళెవరో పెట్టారు, ఎంతసేపు పెద్ద పెద్ద ఛానల్స్ని చూపించి వాళ్ళు ఎట్లాగే పెట్టారు అందుకే మేము పెట్టాము, వాళ్ళకేం కాలేదు అనేసి, వాళ్ళకేం కాలేదు అని మీకు తెలియదు. ఇప్పుడు ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ వచ్చింది అనుకోండి, మీకేం తెలియదు కదా బయటికి, జస్ట్ వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి అంతే వీడియోస్లో. అండ్ మరి ఈ అప్డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే డివైస్లో పెట్టినా కూడా మరి ఇంకో ఛానల్ కూడా ఏమైనా ఇష్యూ వస్తుందో ఏమో కూడా చెప్పలేము. ఆల్రెడీ రీయూజ్డ్ కంటెంట్ వచ్చి ఇంకో ఛానల్ పెట్టుకున్న వాళ్ళకి ఇట్లా పోతుంది, ఏది సస్పెండెడ్ డ్యూ టు అదర్ ఛానల్ అని చెప్పి వస్తుంది. అంటే వేరే ఛానల్లో రీయూజ్డ్ ఇష్యూ రిజాల్వ్ అవ్వలేదు కాబట్టి మీకు ఈ ఛానల్ కూడా మానిటైజేషన్ తీసేస్తున్నాము అనేసి అర్థం. అది కూడా వచ్చింది ఆల్రెడీ. సో ఇక్కడ ఒక ఛానల్లో రీయూజ్డ్ ఇష్యూ రిజాల్వ్ అవ్వకుండా మీరు ఇంకో ఛానల్ పెట్టడానికి లేదు. మరి ఇప్పుడు దీని ద్వారా ఇంకేం చేస్తాడో కూడా యూట్యూబ్ వాడు మనం చెప్పలేము. కానీ ఒక్కటి నేను చెప్పేది ఏంటి అంటే, నేను ఇన్ని ఛానల్స్ చూస్తున్నాను కాబట్టి యూట్యూబ్ తీసుకొచ్చే అప్డేట్స్ ఏవి తప్పు కాదు. ఇది మీకు నా మీద కోపం వచ్చే విధంగా ఉండొచ్చు, కానీ నేను చూసిన ఛానల్స్ని బట్టి చెప్తున్నాను. ఎక్కువ మంది ఈజీగా అయిపోవాలి, ఈజీగా సక్సెస్ అయిపోవాలి అనేసి పిచ్చి పిచ్చి వీడియోస్,
దాన్నే అనేది మనం ఆథెంటిక్ కంటెంట్ అనేది దాన్నే. సో ఉపయోగం లేని వీడియోస్ అండ్ మినిమం ఎఫర్ట్ ఏమీ ఉండదు వీడియోలో కూడా. ఊరికే జస్ట్ వ్యూస్ కోసం పెడతారనమాట ఆ వీడియోస్ని. వాటి వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. సో ఇక్కడ మీకు అప్పటికప్పుడు వ్యూస్ రావడం ఇంపార్టెంట్ కాదు. ఎక్కువ మంది ఏంటంటే వ్యూస్ వస్తే చాలు అనుకుంటారు. వ్యూస్ వస్తే మానిటైజేషన్ అయిపోతుందని కాదు కదా. అసలు ఆ లాజిక్ ఎందుకు మిస్ అవుతారో అర్థం కాదు. మీకు రీయూజ్డ్ కంటెంట్ అనే టైప్ ఆఫ్ వీడియోస్కి ఎంత ఎక్కువ వ్యూస్ ఉంటే అంత ఎక్కువ ప్రాబ్లం ఛానల్కి. ఇక కొన్ని కొన్ని టాపిక్స్ గురించి నేను డిస్కస్ కూడా చేయాలనుకోవట్లేదు. అది కాంట్రవర్సీ టాపిక్ అవుతుంది అనమాట. సో అందుకే దాని గురించి డిస్కస్ చేయట్లేదు. ఏంటంటే కాలమే సమాధానం చెప్పాలన్నమాట దానికి. ఇప్పుడు నేను పెద్ద చించేసుకుని ఇది చేసేసి ఇదేంటి అది కరెక్ట్ ఇది రాంగ్, నేను చెప్పేదే కరెక్ట్, నేను ఎంత చెప్పినా వేస్ట్. ఎందుకంటే వినేవాళ్ళు తక్కువైపోయారు. ఏదైతే కష్టపడండి అని చెప్తారో వాళ్ళ మాట ఎవ్వరికీ ఎక్కదు. మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు దారిలోకి వస్తారనమాట. సరే ఇప్పుడు ఎంత చెప్పినా నేను చెప్పుకోవడం తప్ప అటు సైడ్ నుంచి వినట్లేదు అన్నప్పుడు వేస్ట్ కదా ఇంకా. అండ్ ఏదైనా కానీ కాలమే సమాధానం చెప్తుంది. ఇప్పటికిప్పుడు వ్యూస్ వస్తున్నాయని మీరు ఆనందపడినా కూడా తర్వాత మీకు మానిటైజేషన్ అవ్వనప్పుడు అప్పుడే అర్థమవుతుంది. ఒకవేళ మానిటైజేషన్ అయినా కూడా ఇలాంటి ఇష్యూ ఏమన్నా వచ్చిందనుకోండి, అప్పుడు రియలైజేషన్ వస్తుంది అనమాట. అప్పుడు ఎవరు కరెక్ట్ చెప్తున్నారు, ఎవరు రాంగ్ చెప్తున్నారు, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది అప్పుడు జ్ఞానోదయం అవుతుంది. దానికోసం వెయిట్ చేయడం తప్ప ఏమి చేసేదేం లేదనమాట ఇప్పుడు. సో అందుకే కంటెంట్ విషయంలో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీరు ఏ కంటెంట్ పెడుతున్నారు, అది జనాలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది చాలా 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 ఇంపార్టెంట్. అది కరెక్ట్గా ఉంటేనే మీ ఛానల్ అనేది గ్రోత్ ఉంటుంది. అండ్ ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు పోకుండానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఈ ఛానల్స్ అన్నిటికీ మరి మానిటైజేషన్ అయ్యింది కదా, ఎందుకు రీయూజ్డ్ వచ్చింది ఇక్కడ? నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట. ఛానల్లో రీయూజ్డ్ వీడియోస్ ఉన్నా కానీ ఒక్కొక్కసారి లక్కీగా మానిటైజేషన్ అవుతుంది. నేను చాలా ఛానల్స్ నా కళ్ళతో నేను చూశాను. నేను ఏది చూడకుండా అలా ఊరికే చెప్పేలేను. ఇప్పుడు మిమ్మల్ని మిస్గైడ్ చేస్తే నాకేం లాభం చెప్పండి? నాకు మీరు చూడండి, వేరే ఏ టెక్ ఛానల్తో కంపేర్ చేసుకున్నా నాకు వ్యూస్ తక్కువ ఉంటాయి. ఏదన్నా రీజన్ అవనివ్వండి, నేను స్లోగా మాట్లాడడం అవనివ్వండి, నా థంబ్నెయిల్స్ బాగోపోవడం అవనివ్వండి, నేను కరెక్ట్గా ఉండమని చెప్పడం అవనివ్వండి, ఏదన్నా కానివ్వండి రీజన్, నేను వ్యూస్ గురించి ఎప్పుడు పట్టించుకోను. నాకు 1000 వ్యూస్ దాటితే చాలు. ఊరికే చూడడానికి బాగుంటుంది అంతే. 1000 వ్యూస్ దాటితే చాలు అనుకుంటా. అది కరెక్ట్ ఆడియన్స్కి రీచ్ అయ్యి వాళ్ళ ఛానల్స్ని సెట్ చేసుకుంటే చాలు అనేది నా టార్గెట్. సో నేను అందుకే ఫస్ట్ నుంచి కూడా మిస్ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడ ఇవ్వను. ఫ్యూచర్లో కూడా రాదు నా నుంచి అట్లా. నేను వ్యూస్ కోసం పెట్టాలనుకుంటే బోల్డంత చెప్తుంది నా దగ్గర పెట్టడానికి. సో వ్యూస్ గురించి అయితే నేను ఏది కూడా పెట్టను. క్రియేటర్స్కి హెల్ప్ అవ్వాలి. ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఎంత బాధగా ఉంటుందో తెలుసా అసలు నాకు. ఆ స్క్రీన్ షాట్ చూస్తేనే అది నా ఛానల్ కాదు, నాకు సంబంధం కూడా లేదు, నేను ఫీల్ అయిపోతాను. అందుకు అసలు ఈ వీడియో మరి ఇప్పుడు ఈ 4 రోజులు ఊరెళ్ళినా కూడా ఆలోచించడానికి రీజన్ అదే. అసలు వీళ్ళకి ఎట్లా చెప్పాలి, నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అన్నట్లుగా అయిపోయింది అనమాట నా సిచ్యువేషన్. ఇక్కడ ఫైనల్గా మానిటైజేషన్ ఇచ్చేది నేను కాదు, యూట్యూబే మానిటైజేషన్ ఇచ్చేది. మిమ్మల్ని గైడ్ చేసే వాళ్ళు కరెక్ట్ గైడెన్స్ ఇస్తున్నారా లేదా అనేది చూసుకోండి. అది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ ఇదివరకు నేను ఛానల్స్ చెక్ చేయించుకోండి అని ఒక వీడియో చేశాను. ఏది మానిటైజేషన్కి అప్లై చేసే ముందు చెక్ చేయించుకోండి, ఏమన్నా ఇష్యూ ఉన్నా కూడా ముందే క్లియర్ చేసుకుంటే బెటర్ అని చెప్పి. అలా నేను చాలా మందికి ఛానల్స్ చెక్ చేశాను. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైతే కరెక్ట్గా పెడుతున్నారో వాళ్ళే భయపడుతున్నారు. అంటే ఇక్కడ కష్టపడుతున్నారు నిజంగా వాళ్ళు. ఎవరైతే కరెక్ట్గా పెట్టి వీడియోస్ కష్టపడుతున్నారో వాళ్ళకే భయంగా ఉంటుంది ఎక్కువగా. అందుకే ఛానల్ చెక్కింగ్కి వస్తున్నారు. తీరా చూస్తే వాళ్ళ ఛానల్లో చాలా తక్కువ మిస్టేక్స్ ఉంటున్నాయి. కొన్ని ఖచ్చితంగా చేయాల్సినవి ఉన్నాయి, కొన్ని మాత్రం వాళ్ళు నిజంగా భయపడి వస్తున్నారు. అంత కరెక్ట్గా ఉంటుంది ఛానల్లో. ఎవరైతే భయపడకుండా ఇష్టం వచ్చినట్లు పెట్టేసి పెడుతున్నారో వాళ్ళు మాత్రం అప్లై చేసేస్తున్నారు మానిటైజేషన్కి. రీయూజ్డ్ వస్తుంది, రీయూజ్డ్ వచ్చినాక వస్తున్నారు. సో ఇక్కడ ఎప్పుడైనా ఈ అప్డేట్ ప్రకారం చూసుకుంటే మీకు మేబీ ఇస్తే ఒక ఛాన్స్ ఏమైనా ఇస్తారేమో అంతే. ఫస్ట్ టైం రీయూజ్డ్ వచ్చి పోనీ అపీల్ చేయడానికి అట్లా. మీరు కనుక అదే రిపీట్ చేస్తున్నారు అనుకోండి, ఇదిగో ఈ సిచ్యువేషనే వస్తుంది. అండ్ ఇంకా ఫ్యూచర్లో ఇంకెన్ని అప్డేట్స్ వస్తాయో కూడా మనం చెప్పలేని సిచ్యువేషన్ ఉందన్నమాట ఇప్పుడు యూట్యూబ్లో. రీయూజ్డ్ కంటెంట్ అనేది అంత సివియర్గా ఉంది. మొన్న ఎవరో ఒకళ్ళు కామెంట్ రాశారు. నేనే వాళ్ళ కామెంట్ ఏం తప్పు పట్టట్లేదు, పాపం వాళ్ళు మేబీ వీడియోస్ చూస్తూ ఉండొచ్చు నాకు తెలిసి. నేను ఎక్కువగా రీయూజ్డ్ కంటెంట్ గురించి ఎక్కువ వీడియోస్ చేస్తాను. ఎందుకంటే అది చాలా పెద్ద టాపిక్ యూట్యూబ్లో. ఇప్పుడు చాలా పెద్ద ఇష్యూ ఒక రకంగా యూట్యూబ్లో. ఇప్పుడు వాళ్ళు ఎవరో ఏఐ గురించి వీడియోస్ చేస్తున్నారు, అది ఇదని చెప్తున్నారు. ఏఐ గురించి వాళ్ళు చేస్తున్నారు, రీయూజ్డ్ కంటెంట్ గురించి నేను చెప్తున్నాను కదా. నా ఛానల్ ఓన్లీ క్రియేటర్స్ కోసం మాత్రమే, కరెక్ట్ వేలో గైడ్ చేయడానికి మాత్రమే నా ఛానల్ ఉండేది. అది నేను అందుకే ఇప్పుడు నేను చేసేది రీయూజ్డ్ కంటెంట్ అని ఏదైనా ఛానల్కి ఉపయోగపడే వీడియోస్ అయితేనే చేస్తాను. సో మీరు ఎందుకు చెప్తున్నారు అనేది ఆలోచించండి. నా ఛానల్కి ఏం ప్రాబ్లం రాలేదు కదా, నాకేం పర్లేదు, నేను ఏదైనా పెట్టుకుంటాను అని అనుకున్నారు అనుకోండి, ఇష్యూ వచ్చిన తర్వాత అప్పుడు రియలైజ్ అయినా ఉపయోగం ఉండదు. అండ్ ఇది అందరికీ వస్తుందా? ఇప్పుడు ఏదైనా మీరు ఒకటి గమనిస్తే
ఎప్పుడైనా ఒక ఛానల్కి ఇప్పుడు ఒక 2 ఛానల్స్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే టైప్లో 2 ఛానల్స్ ఉన్నాయి. ఒక ఛానల్కి మానిటైజేషన్ అవ్వచ్చు, ఒక ఛానల్కి అవ్వకపోవచ్చు. ఇప్పుడు ఈ ఛానల్కి మానిటైజేషన్ అయ్యింది కదా అనేసి ఈ ఛానల్కి ఎప్పటికీ ఇష్యూ రాదనేం కాదు. ఖచ్చితంగా ఇష్యూ వస్తుంది. దీనికి వచ్చేసింది ఆల్రెడీ, ఈ ఛానల్కి ఇష్యూ వస్తుంది. అది రీయూజ్డ్ కంటెంట్ అనేది అట్లా ఉంటుంది. నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఇప్పటి వరకు నేను మోర్ దెన్ 2.5 years నుంచి రీయూజ్డ్ ఇష్యూస్ రిజాల్వ్ చేస్తున్నాను. ఇక్కడ నాకు ఎవ్వరు టీము లేదు, ఎవ్వరు లేరు, నేను ఒక్కదాన్నే చూస్తాను అంత. సో దానివల్ల నేను ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగలుగుతున్నాను. లేదంటే ఇప్పుడు ఎలా చెప్పగలను చెప్పండి. ఇప్పుడు నేను కూడా మీలాగా ఇండివిజువల్ క్రియేటర్ని అయితే నేను కూడా పక్కన ఛానల్ చూసి ఓకే వీళ్ళు పెడుతున్నారు కదా, ఒకవేళ కరెక్టే కావాల్సి అనేసి నేను పెడతాను. కానీ నేను ఇన్ని చూస్తున్నాను కాబట్టి నాకు అర్థమవుతుంది. సో మీరు ఏది కూడా పక్కన వాళ్ళు ఎవరో చేస్తున్నారని వాళ్ళని ఫాలో అవ్వకండి దయచేసి. మీ టైం అంతా వేస్ట్ చేసుకున్నట్లు అవుతుంది. అది మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది ఫాలో అవ్వండి. అది ఇప్పుడు నేను చెప్పినవి అన్నీ కూడా నేను చెప్పిందే కరెక్ట్, మీరు నన్ను ఫాలో అయిపోమని నేను చెప్పను. మీరు ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. నాకు ఎట్లా ఉంటుంది అంటే, నా టార్గెట్ ఎట్లా ఉంటుంది అంటే, నేను బోల్డంత టైం వేస్ట్ చేసుకున్నాను ముందు 2020 కంటే ముందు. అలా టైం వేస్ట్ చేసుకోకుండా మంచి వేలో వెళ్ళాలి క్రియేటర్స్. దట్టు ఇన్ని అప్డేట్స్ వచ్చిన తర్వాత ఒక ఛానల్ పోతే ఇంకో ఛానల్ క్రియేట్ చేయడానికే లేదు కదా. అందుకు నేను ఇంత ఇదిగా చెప్పేది కూడా అందుకే. బట్ అది చాలా మందికి అర్థం కావట్లేదు. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే, మీరు కరెక్ట్ వీడియోస్ పెడితేనే మీకు మానిటైజేషన్ అనేది నిలబడుతుంది. కరెక్ట్ కంటెంట్ పెట్టే ఛానల్స్ ఉన్నాయి, చాలానే ఉన్నాయి. బట్ వాళ్ళని కూడా మిస్గైడ్ చేసి, ఇప్పుడు ఒక 1 lakh 2 lakh సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్కి మిస్గైడ్ చేసి ఏదో పిచ్చి పిచ్చి లైవ్స్ పెట్టించి మానిటైజేషన్ పోయింది. దానికి మానిటైజేషన్ పోయిన తర్వాత అప్పుడు టెక్ ఛానల్స్ వాళ్ళు గుర్తొస్తారనమాట. ముందంతా ఫ్రెండ్స్ చెప్పే వింటారు, వాళ్ళు చెప్పేది ఆహా ఓహో బాగుంది అనిపిస్తుంది. అది ఇష్యూ వచ్చిన తర్వాత అప్పుడు టెక్ ఛానల్స్ వాళ్ళు గుర్తొస్తారు. ముందు రావాలి, నా సజెషన్ అయితే ముందు గుర్తు రావాలి. ముందు టెక్ ఛానల్స్ చూడాలి, మీరు చూసి అది రాంగ్ అంటే చేయకుండా ఉండాలి. అప్పుడు కదా మీరు ఇదయ్యేది. బట్ అదంతా ఏం లేకుండా ఇలా పిచ్చి పిచ్చిగా పెట్టేసి పోగొట్టుకుని ఇలా అయ్యింది అంటే అసలు ఇంకా ఎప్పటికీ మీకు అసలు ఆ ఛానలే వాడడానికి కూడా ఉండదు. పోనీ రీయూజ్డ్ అంటే ఏదో ఒకటి అపీలో ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి చేసుకోవచ్చు. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, అపీల్ అని వస్తే మనం ఏమన్నా చేయడానికన్నా ఉంటుంది. ఏది మన ఛానల్లో ఇష్యూ ఏమీ లేకపోతేనే అపీల్ చేయాలి. మీరు ఇష్యూ ఉన్నా కూడా కంటిన్యూస్గా అపీల్ చేసుకుంటే వెళ్తే ఇదిగో ఇట్లాగే అవుతుంది అనమాట. అది మీకు అన్ని స్క్రీన్ షాట్స్ కూడా యాడ్ చేస్తాను, వీలైతే చేసే ఉంటాను. ఇది లాస్ట్కి వచ్చేస్తుంది కదా, ఎడిటింగ్లో యాడ్ చేస్తాను. సో చూడండి, అది చూస్తే మీకే క్లారిటీ వస్తుంది. సో యూట్యూబ్లో నిలబడాలి అంటే ఒరిజినల్ కంటెంట్ ఉండాలి. ప్రతి ఒక్క యూట్యూబ్ రూలు ఫాలో అవ్వాలి. వాళ్ళు చిన్న చిన్న మైన్యూట్ మిస్టేక్స్ కూడా పట్టుకుని మానిటైజేషన్ లాపేస్తున్నారు. ఒకటి జరిగింది ఆల్రెడీ, ఆ ఛానల్ ఇష్యూ రిజాల్వ్ అయిన తర్వాత నేను చెప్తాను ఏం జరిగింది అనేది. లైవ్ ప్రూఫ్ కూడా చూపిస్తాను మీకు. చాలా చిన్న ఛానల్ అది, చాలా తక్కువ వీడియోస్ ఉన్న ఛానల్. 4000 వాచ్ అవర్స్ వస్తే అప్లై చేసామన్నమాట. సో ఎందుకు వచ్చింది ఏంటనేది కూడా మీకు ప్రూఫ్స్తో సహా చూపిస్తాను. అంత ఒరిజినల్ కంటెంట్ పెడితేనే మానిటైజేషన్ అవ్వట్లేదు అంటే పిచ్చి పిచ్చి వీడియోస్ పెడితే అసలు మానిటైజేషన్ ఎలా అవుతుంది చెప్పండి. సో ఎంత చెప్పినా కూడా నా గోల్ నాదే అంటే మీ ఇష్టం ఇంకా. సో మీ ఎఫర్ట్, మీకు సింపుల్గా చెప్పాలి అంటే రీయూజ్డ్లో మీ ఎఫర్ట్ ఏమీ లేకుండా మీకు ఒక వీడియో రెడీ అయిందంటే అది రీయూజ్డ్. వాయిస్ ఓవర్ లేకుండా జస్ట్ మ్యూజిక్ పెట్టొద్దు అన్ని రకాల వీడియోస్కి. మీరు కనిపిస్తూ యాడ్ చేస్తున్నారు అనుకోండి, వాటికి మ్యూజిక్ వాడచ్చు. నేను ఇందాక చెప్పినట్లు కుకింగ్ వీడియోస్ ఉందనుకోండి, కుకింగ్ మీరు ప్రాసెస్ అంతా చూపిస్తుంటే మ్యూజిక్ వాడచ్చు. క్రాఫ్ట్ మేకింగ్ ఉందనుకోండి, దాన్ని మేక్ చేస్తూ మ్యూజిక్ వాడచ్చు. ఇలా అని చెప్తే ఒకళ్ళు ఏదో కామెంట్ అనమాట, ఏదో రాసేసామని ఫీల్ అయిపోతారు. అంటే బిల్డింగ్ అంటే కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు వీడియో తీసి పెట్టకూడదంట. కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు వీడియో తీసి పెట్టాలంటే రెడీ అయిపోయిన బిల్డింగ్ని చూపిస్తూ మ్యూజిక్. ఇవన్నీ ఇప్పుడు మీకు వెటకారంగానే ఉంటుంది, ఆ ఇష్యూ వచ్చిన తర్వాత కదా తెలిసేది. సో ఇక్కడ ఎందుకు చెప్తున్నారు అనేది అర్థం చేసుకుంటే కొంచెం బుర్ర పెడితే అర్థమవుతుంది. బట్ అది కాకుండా అంటే ఈ మైండ్ సెట్ ఉంది అంటే ఎంత చెప్పినా అర్థం కాదు, అది వాళ్ళని వదిలేయడమే అనుకోండి. అది సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మొత్తం ఈ ఇష్యూ గురించి నేను ఈ వీడియో అయితే చేశాను. ఇంకా బోల్డన్ని ఉన్నాయి, ఇప్పటికే బోల్డంత లెందీ అయిపోయింది వీడియో అనేసి ఆపేస్తాను ఇక్కడ. అలా ఫ్లోలో వచ్చేసి నేను పాయింట్స్ నోట్ చేసుకున్నాను యాక్చువల్గా. అవన్నీ నేను అంటే మర్చిపోతానేమోనని నోట్ చేసుకున్నాను, కానీ ఇలా ఫ్లోలో వచ్చేసింది మొత్తం. నాకు తెలిసి ఈ వీడియో ఎడిటింగ్ కూడా పెద్ద ఏమి ఉండదు, ఎందుకంటే కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉన్నాను. సో అది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పటికైనా మీ ఛానల్ ఏమన్నా రీయూజ్డ్ వీడియోస్ ఉన్నా కూడా ఇప్పటికైనా దయచేసి డిలీట్ చేసేయండి. వేరే వాళ్ళ వీడియోసే కాదు రీయూజ్డ్, మీ ఓన్ వీడియోస్లోనే రీయూజ్డ్ ఉంటుంది. అన్ని రకాల వీడియోస్కి మ్యూజిక్లు వాడకూడదు. దయచేసి ఇది అర్థం చేసుకోండి. బతికే ఛానల్స్ అన్న బతుకుతాయి కనీసం.